ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు ప్రతి విశ్వాసిలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేయాలని కోరుకుంటాడు. అందుకే ఆయన ప్రతి ఒక్కరికి ఒక వరాన్ని, ఒక పిలుపును, ఒక బాధ్యతను ఇస్తాడు. ఆ వరాలు సాధారణమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవి, దేవుని కార్యము కొరకు ఇవ్వబడినవి. కానీ చాలాసార్లు మన జీవితంలో భయము, సందేహము, ఆటంకాలు మనలను వెనక్కి తగ్గిస్తాయి. మనకు అప్పగించిన వరాన్నే మనమే నిర్లక్ష్యము చేయడము జరుగుతుంది. అయితే దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అని. దేవుడు నీ యందు ఒక కార్యము చేయదలిసినప్పుడు ఆయన నీపై ఉంచిన మహిమను గ్రహించాలి. నీ మార్గంలో వచ్చే భయాలను, నిన్ను ఆపడానికి ప్రయత్నించే ఆటంకాలను విశ్వాసముతో జయించాలి. నీవు క్రీస్తువాడవు. పరిశుద్ధాత్ముని శక్తి నీలో నివసిస్తుంది. ఆ శక్తి నిన్ను బలపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఆయన పని కొరకు సిద్ధపరుస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి భిన్నమైన వరాలు ఇచ్చాడు. కొంతమందికి బోధన, కొంతమందికి సేవ, కొంతమందికి ప్రోత్సాహము, కొంతమందికి నాయకత్వము. ఏ వరమది ఇచ్చాడో దానిని నిర్లక్ష్యము చేయకూడదు. దానిని అభివృద్ధి పరచాలి. దానిని దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. మనము ఆయనకు లోబడినప్పుడు మన జీవితము మారుతుంది. మన ముందర ఆయన సన్నిధి నడుస్తుంది. మరి ప్రియులారా, దేవుడు నీలో ఉంచిన వరాన్ని గుర్తించు. దానిని నిర్లక్ష్యము చేయవద్దు. దానిని విశ్వాసముతో ఉపయోగించు. సిద్ధపాటు కలిగిన హృదయం దేవుని కార్యానికి గొప్ప సాధనం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.